కాంగ్రెస్ వచ్చినాక ఏం లేదు, బిజినెస్ లేదు, ఏం లేదు. కూర్చున్నాం నిమ్మడంగా. అప్పుడు బాగుండే టీఆర్ఎస్ ఉండగా. ఇప్పుడు ఎందుకు బాగాలేదు? అంతా ఈ సంతలు అయినాయి కదా, కాంపిటీషన్ అయినాయి. అప్పుడు సూపర్ మార్కెట్ లేకుండే, రిలయన్స్ లేకుండే, ఇవన్నీ అయినాయి. దానివల్ల బిజినెస్ తక్కువైంది. మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్న కదా, ఈ బిజినెస్ విషయం కొడితే ఏమి ఇప్పుడు ఇక రేపైతే తెలుస్తుంది. 6 గ్యారెంటీలు రేపైతే ఇవ్వాలే కదా, ఇవ్వాలన్నా 26 కదా, నేను ఇవ్వాలని అనుకున్నా. ఇప్పుడు అయితే ఇక రేపైతే ఇవ్వాలనేది తెలుస్తుంది. ఇవాళ ఆదివారం కదా, బ్యాంకులు బంద్ కదా, అట్లానే. ఇక బ్యాంకులు బంద్ కూడా దీనికి అడ్డే అంటావా? అదేనే ఉంది మరి. ఇప్పుడు ఇక అందరూ ఎదురు చూస్తూ ఉండరు ఊళ్ళల్లో అయితే. చాలా ఇబ్బంది ఉంది. కాదు మరి గెలిచే ముందు చెప్పిండు కదా, పింఛన్లు పెంచుతా, చెప్పిండు, మాఫీలు చేస్తా అని అన్నీ ఇస్తా అన్నాడు. ఏది లేదు. కొందరికి రుణమాఫీ అయినాయి, కొందరు కాలేవు. ఇక అయిన వాళ్ళేమో కూర్చున్నారు, కాని వాళ్ళు బాధపడుతారు. బ్యాంకుకు ఇంటికి తిరుగుతారు. తిప్పుడు పెట్టిడే చాలా తిప్పుడు ఉంది, చాలా అంటే చాలా. మరి ఇప్పుడు వరకు ఏమేం చేసినట్టు మంచి పనులు? ఇప్పుడు ఏం మంచి పనులు ఏముంది. నిన్న ఇప్పుడు నేను జైరాబాద్కి వెళ్ళి పొటెన్షియల్ దాకా ఇలావాడి వచ్చినాం. పొటెన్షియల్ దాకా ఇలావాడి వచ్చినాం. మొత్తం ఫుల్ ఉన్నారు బస్సులో. ఎందుకు ఉన్నారంటే ఫ్రీ ఉంది కదా, అదొకటి ఫ్రీ చేసిండు. మగవాళ్ళకు ఇబ్బంది ఉంది. సరే ఫ్రీ చేసిన కానీ మరి టికెట్ రేట్ ఏమైనా పెరిగిందంట జైరాబాద్ నుంచి? 160 ఎర్రగడ్డకు. ఒకప్పుడు ఎంత ఉంది? ఒకప్పుడు 130 ఉండే. 130 ఉంది. మరి కూర్చున్న ఆడవాళ్ళందరూ నువ్వు కడుతున్నట్టే కదా రేటు. ఇలవాడి రాత్రి డోలా గోలు వేసుకుంటే అప్పుడు తగ్గింది నొప్పి. ఇలవాడి స్వామి అంత ఇబ్బంది అయిపోయింది. మరి ఇప్పుడు ఆడబిడ్డలకి ఇచ్చుడు కరెక్ట్ కాదంట? కరెక్ట్ కాదు, చాలా ఇబ్బంది ఉంది. ఒక ముసలాయన నా ముంగడిన బుదేర కాడ ఎక్కి నింగంపల్ దాకా ఇలవాడి వచ్చిండు పాపం. ఆయన 60 సంవత్సరాల కింద సీటు వెళ్ళాడు పాపం. చాలా బాధపడ్డది. నేను జొన్నలు వేసుకొని వస్తే జొన్నల మీద కూర్చోంటే అప్పుడు కూర్చున్నాడు. ఒరిగిపోయింటి మేము. దానివల్ల మరి ఇప్పుడు మంచిగా ఉందంట లేదంట? ఏం మంచిగా ఉంది. ఒక లెక్క చూస్తే అయితే చాలా ఇప్పుడు బిజినెస్ అంతా పడిపోయింది. అప్పుడు టీఆర్ఎస్ ఉండగా బాగుండేది. ఇప్పుడైతే మాకైతే ఏం లేదు. బాగాలేదు అంటున్నాం. మరి రానున్న రోజులు ఏమన్నా మంచిగా చేస్తున్నట్టు? ఇంకా ఏం చెప్పలేం. కాంగ్రెస్ వచ్చినాక ఏం లేదు, బిజినెస్ లేదు, ఏం లేదు. కూర్చున్నాం నిమ్మడంగా. అప్పుడు బాగుండే టీఆర్ఎస్ ఉండగా. ఇప్పుడు ఎందుకు బాగాలేదు? అంతా ఈ సంతలు అయినాయి కదా, కాంపిటీషన్ అయినాయి. అప్పుడు సూపర్ మార్కెట్ లేకుండే, రిలయన్స్ లేకుండే, ఇవన్నీ అయినాయి. దానివల్ల బిజినెస్ తక్కువైంది. మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్న కదా, ఈ బిజినెస్ విషయం కొడితే ఏమి ఇప్పుడు ఇక రేపైతే తెలుస్తుంది. 6 గ్యారెంటీలు రేపైతే ఇవ్వాలే కదా, ఇవ్వాలన్నా 26 కదా, నేను ఇవ్వాలని అనుకున్నా. ఇప్పుడు అయితే ఇక రేపైతే ఇవ్వాలనేది తెలుస్తుంది. ఇవాళ ఆదివారం కదా, బ్యాంకులు బంద్ కదా, అట్లానే. ఇక బ్యాంకులు బంద్ కూడా దీనికి అడ్డే అంటావా? అదేనే ఉంది మరి. ఇప్పుడు ఇక అందరూ ఎదురు చూస్తూ ఉండరు ఊళ్ళల్లో అయితే. చాలా ఇబ్బంది ఉంది. కాదు మరి గెలిచే ముందు చెప్పిండు కదా, పింఛన్లు పెంచుతా, చెప్పిండు, మాఫీలు చేస్తా అని. అన్నీ ఇస్తా అన్నాడు. ఏది లేదు. కొందరికి రుణమాఫీ అయినాయి, కొందరు కాలేవు. ఇక అయిన వాళ్ళేమో కూర్చున్నారు, కాని వాళ్ళు బాధపడుతారు. బ్యాంకుకు ఇంటికి తిరుగుతారు. తిప్పుడు పెట్టిడే చాలా తిప్పుడు ఉంది, చాలా అంటే చాలా. మరి ఇప్పుడు వరకు ఏమేం చేసినట్టు మంచి పనులు? ఇప్పుడు ఏం మంచి పనులు ఏముంది. నిన్న ఇప్పుడు నేను జైరాబాద్కి వెళ్ళి పొటెన్షియల్ దాకా ఇలావాడి వచ్చినాం. పొటెన్షియల్ దాకా ఇలావాడి వచ్చినాం. మొత్తం ఫుల్ ఉన్నారు బస్సులో. ఎందుకు ఉన్నారంటే ఫ్రీ ఉంది కదా, అదొకటి ఫ్రీ చేసిండు. మగవాళ్ళకు ఇబ్బంది ఉంది. సరే ఫ్రీ చేసిన కానీ మరి టికెట్ రేట్ ఏమైనా పెరిగిందంట జైరాబాద్ నుంచి? 160 ఎర్రగడ్డకు. ఒకప్పుడు ఎంత ఉంది? ఒకప్పుడు 130 ఉండే. 130 ఉంది. మరి కూర్చున్న ఆడవాళ్ళందరూ నువ్వు కడుతున్నట్టే కదా రేటు. ఇలవాడి రాత్రి డోలా గోలు వేసుకుంటే అప్పుడు తగ్గింది నొప్పి. ఇలవాడి స్వామి అంత ఇబ్బంది అయిపోయింది. మరి ఇప్పుడు ఆడబిడ్డలకి ఇచ్చుడు కరెక్ట్ కాదంట? కరెక్ట్ కాదు, చాలా ఇబ్బంది ఉంది. ఒక ముసలాయన నా ముంగడిన బుదేర కాడ ఎక్కి నింగంపల్ దాకా ఇలవాడి వచ్చిండు పాపం. ఆయన 60 సంవత్సరాల కింద సీటు వెళ్ళాడు పాపం. చాలా బాధపడ్డది. నేను జొన్నలు వేసుకొని వస్తే జొన్నల మీద కూర్చోంటే అప్పుడు కూర్చున్నాడు. ఒరిగిపోయింటి మేము. దానివల్ల మరి ఇప్పుడు మంచిగా ఉందంట లేదంట? ఏం మంచిగా ఉంది. ఒక లెక్క చూస్తే అయితే చాలా ఇప్పుడు బిజినెస్ అంతా పడిపోయింది. అప్పుడు టీఆర్ఎస్ ఉండగా బాగుండేది. ఇప్పుడైతే మాకైతే ఏం లేదు. బాగాలేదు అంటున్నాం. మరి రానున్న రోజులు ఏమైనా మంచిగా చేస్తున్నట్టు? ఇంకా ఏం చెప్పలేము.